సార్ ఇప్పుడు ఎక్కువగా ఈ జనరేషన్ లో వచ్చేది నొప్పి అంటే మెడ నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటది. అంటే ఎందుచేత వస్తుందంటారు సార్? అంటే చాలా మంది చాలా రీజన్స్ చెప్తారు. మీరు ఏం చెప్తారు? మెడ నొప్పి రీజన్స్ చూసేదానికి ఈ కాలంలో ఎక్కువ శాతం మందిలో వచ్చేటువంటి కారణాలు మొదట చెప్తానమ్మా. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ప్రయాణం చేయడం ఎక్కువైపోయింది. సో బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, ట్రైన్లలో ప్రయాణం చేసేటప్పుడు, లేకపోతే కార్లలో ఇలాంటి వాటిల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా అస్తవ్యస్త భంగిమలో ఆ మెడ నుంచుకోవడం వల్ల మెడ నొప్పి వస్తుంటుంది. తర్వాత అసహజమైనటువంటి రీతిలో పడక ఉండడం, అంటే బెడ్ సరిగ్గా లేకపోయినప్పుడు కూడా నిద్రలో మెడ కండరాలు పట్టేసి నొప్పి వస్తుంటుంది. అది కొంతమందిలో ఏమవుతుంటే నిద్రలో పిల్లో ఉంటుంది అమ్మా, దిండు అస్తవ్యస్త పద్ధతిలో అది మనం ఉపయోగించుకోవడం వల్ల కండరాలు పట్టేసేసి మెడ నొప్పి వస్తుంటుంది. జనరల్గా సర్వసాధారణంగా ఇలాంటి మెడ నొప్పులన్నీ మామూలుగా 1 రోజు 2 రోజులు తగ్గిపోతుంటాయమ్మా. దానికి పెద్ద చికిత్స కూడా జనరల్గా అవసరం ఉండదు. కానీ కొన్ని రకాలైనటువంటి మెడ నొప్పులు స్వయంకృత అపరాధాలు, అంటే తెలిసి తెలియకని కూడా చెప్పొచ్చమ్మా. సో కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, సిస్టమ్లు కానీ వాడేటువంటి విధానం చాలామంది అవగాహన లోపం చేత సరిగ్గా సమాంతరంగా ఆ యొక్క సిస్టమ్ని పెట్టుకోకుండా కిందికి పెట్టుకోవడం కానీ, పైకి పెట్టుకోవడం కానీ, సైడ్కి పెట్టుకోవడం కానీ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. దానివల్ల కూడా మెడకండాలు పట్టేసేసి ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. అట్లే నాణానికి ఒకవైపు అవుతుంది. మరొకటి ఏంటంటే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఇస్ వెరీ కామన్. లేకపోతే ఫోన్ అనుకోండి, ఫోన్ లేని మన జీవితం గడుపుకునేటువంటి పరిస్థితి తయారైపోయింది. సో కామన్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అయిపోయింది. సో ఈ ఫోన్ వాడేటువంటి విధానం కూడా సక్రమంగా అవగాహన లోపంతో ఫోన్ వాడేటువంటి విధానం కూడా సక్రమంగా లేకపోవడం చేత కూడా ఈ యొక్క నొప్పి వస్తుందమ్మా. సో ఫోన్ జనరల్ గా ఈ యాంగిల్లో తల వంచి చూసేటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది. సో కాన్స్టెంట్ గా నిమిషాల తరబడి కంటిన్యూగా చూడడం వల్ల కూడా మెడకండాలు బిగుసుకుపోయి ఆ పరిస్థితి వస్తుందమ్మా. ఇంకోటి ఏంటంటే మరొక రీజను, కొంతమంది చాలా బిజీ షెడ్యూల్స్ అనుకోనివ్వండి, మరొకటి కానివ్వండి, కారణం ఏదైనప్పటికీ జర్నీలు ఉంటారు. సో ఈ తలకి భుజానికి మధ్యలో ఫోన్ పెట్టుకొని ఇలా మాట్లాడేస్తుంటారు. వాళ్ళు డ్రైవింగ్ జరుగుతూ ఉంటుంది, ఒకేసారి అవధానాలు ఎక్కువ చేస్తుంటారు అనమాట. దానివల్ల ఏమంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఇబ్బంది అవుతుంది. అది మంచిది కూడా కాదమ్మా, వైద్యులు చెప్పేది కూడా. కానీ కొంతమంది అట్లా కూడా అలవాటు పడిపోయి జర్నీలో కానీ ఇట్లా ఎక్కడ ఉన్నప్పుడు కూడా మొత్తము ఈ భుజానికి తలకు మధ్యలో ఫోన్ పెట్టుకుని వాడుతుంటారు. సో అట్లా ఎక్కువ చేయడం వల్ల కూడా మెడ నొప్పి వస్తుంటుంది. ఇవి జనరల్ గా సర్వసాధారణమైన కారణాలు. కొంతమందిలో ఈ మెడ భాగంలో, వెన్నుపూస భాగంలో ఇన్ఫెక్షన్స్ రావడము, అదేవిధంగా మెడ భాగంలో ఉన్నటువంటి వెన్నుపూసల అరుగుదల వల్ల, ఇట్లా వివిధ రకాలైన కారణాల వల్ల ఈ మెడ నొప్పులు వస్తుంటాయి అమ్మా కొంతమందిలో. కాబట్టి ఇలా అనేక రకాలైన కారణాల వల్ల ఈ మెడ నొప్పులు కలుగుతుంటాయి. అంటే ఇది దీర్ఘకాలిక సమస్య అంటారా, లేకపోతే దీన్ని క్యూర్ చేసుకోవచ్చమ్మా? అన్ని కూడా చెప్తున్నాయి. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని మందులు వాడుకుంటే తగ్గిపోతాయి. మేజర్ ఏవో 100 రకాలైన మెడ నొప్పుల్లో 1-2 రకాలు ఏమన్నా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టవచ్చు. కానీ చాలా శాతం, ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ మనం మెడిసిన్స్ వాడితే తగ్గిపోతాయి. అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, కొంచెం జాగ్రత్త పడి ఇలాంటి మెడిసిన్స్ కూడా వాడితే తగ్గిపోతుందమ్మా. అండ్ దీంట్లో నాకు ఉన్న డౌట్ ఏంటంటే, అసలు ఆయుర్వేదంలో మెడ నొప్పికి ఎలాంటి మందులు ఉంటాయి అని చెప్పి. ఓకేమ్మా, ఆయుర్వేదంలో మెడ నొప్పికి మందులు ఉన్నాయమ్మా, మన వంటింట్లోనే ఉన్నాయమ్మా. సో మీకు 2 చెప్తానమ్మా. మనకి మార్కెట్ లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో సైంధవాది తైలం అని దొరుకుతుందమ్మా. సైంధవాది తైలం సైంధవరణం ప్రధానంగా కలిపి తయారు చేసినట్టు ఆయిల్ అన్నమాట. సో ఆ తైలాన్ని వీలైతే కొంచెం గోరువెచ్చగా చేయొచ్చు, లేకపోతే అలాగే కాస్త తైలాన్ని తీసుకుని సున్నితంగా మెడ నొప్పి భాగంలో మర్దన చేయడం వల్ల కూడా చాలా ఫాస్ట్ గా, స్పీడ్ గా, శీఘ్రంగా వెంటనే రిలీఫ్ ఇస్తుంది, చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. అట్లే ఇంటర్నల్ వాడుకునే దానికి కూడా ఔషధమ్మా మహారాస్నాది క్వాథ అని చెప్పేసి దొరుకుతుంది. మహారాస్నాది క్వాథ లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుంది. సో ఆ లిక్విడ్ మహారాస్నాది క్వాథ అనేటువంటి ఔషధాన్ని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఆహారం తర్వాత ఒక 10 ml లిక్విడ్ అమ్మా, 10 ml నీళ్లు కలిపి సేవించడం వల్ల కూడా చాలా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. సో ఈ ఔషధం వాడుకోవడం వల్ల ఏమవుతుందమ్మా, ఇప్పుడు సైంధవాది తైలం కానివ్వండి, ఈ మహారాస్నాది క్వాథ అనేటువంటి ఔషధం కానివ్వండి, ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల మెడ భాగంలో కండరాల సమస్య వల్ల మెడ నొప్పి వచ్చిన, టెండాన్స్ సమస్య
అంటే కండ్ర ఎండింగ్ పాయింట్ లో ఈ యొక్క టెండన్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా. వీటికి సమస్య వచ్చినా, లేకపోతే ఎముకల భాగంలో ఉన్నటువంటి ఈ లిగమెంట్స్ వాటిలో సమస్య వచ్చినా, ఎముకల్లో సమస్య వచ్చినా, ఎక్కడ సమస్య వచ్చినా ఈ యొక్క ఔషధం సక్రమంగా ఆ యొక్క సమస్యను తొలగించేందుకు మహారాసనాది కూడా ఉపయోగపడుతున్నా. పైపూత మందుగా కూడా ఈ సైంధవ తైలం ఉపయోగపడుతున్నాం. సార్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రతిదీ అటు మీరు వంటిని చిట్కాలు చెప్పారు, ఈ మందులన్నీ అంటే ఓన్లీ మెడ నొప్పికే అంటున్నారు. మరి ఇప్పుడు పడుకున్నప్పుడు నైట్ లో పట్టుకుంటుంది మెడ, దానికి కూడా పనిచేస్తుంది అంటారా? దానికి జస్ట్ అమ్మా కడుపులోకి ఔషధం కూడా మరీ సివియర్ గా ఉంటే నేను చెప్పినట్టు ఇదే ఔషధం కడుపులోకి వాడుకోవచ్చమ్మా. మహారాసనాది కూడా కొద్దిగా ఉంటే సైంధవాది తైలం అమ్మా. రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సున్నితంగా అప్లై అంటే తిప్పలేకపోతుంటారు కదా, అది అప్లై చేసేసి ఎక్కువ ఉంటే కడుపులోకి కూడా వాడుకోవచ్చు. ఒక 4-5 రోజులు వాడితే తగ్గిపోతుంది. కొద్దిగా ఉంటే జస్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ పైపూత మందు వాడితే సరిపోతుంది, కడుపులో కూడా అవసరం లేదు. అట్లే ఇంతకుముందే నేను చెప్పినట్లు కడుపులోకి మన వంటింట్లో దొరికే పదార్థాలతో కూడా ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇలాంటి ఔషధాలు ఒక్కొక్కసారి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో అందుబాటులో ఉండవు, కొంతమందికి ఎక్కడో దూరం ఉంటాయి. ఒకవేళ పోయి అడిగినప్పుడు కూడా ఈ ఔషధాలు లేకపోవచ్చు. స్కేర్సిటీ దొరికినప్పుడు కంగారు పడాల్సిన అక్కర్లేదమ్మా. మన ఒంటింట్లో దొరికేటువంటి పదార్థాలతో కూడా ఆ సమస్యను తొలగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెల్లం ఒక 50 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి. అట్లా నల్ల నువ్వులు వేయించేసేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. జింజర్ పౌడర్, శొంఠిది ఐడియా ఉంది కదమ్మా, శొంఠి పొడి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. సో ఈ 3 ఈక్వల్ గా తీసేసుకుని మనకు వీలుండే అవకాశం ఉంటే రోలు ఇలాంటివి ఏదైనా ఉంటే మెత్తగా బాగా దంచేసేచ్చు, ముద్దలాగా అయిపోతుంది. అలా వీలు కాని పక్షంలో జస్ట్ మిక్సీలో వేసేసి అంతా కలిపేసేయడం. మొత్తం పదార్థం అంతా కలిపేసేస్తే అంతా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పూట ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, రాత్రి పూట ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత జస్ట్ ఒక 50 to 100 ml గోరువెచ్చని పాలు తీసుకొని ఈ యొక్క పౌడర్ని ఒక 2 గ్రామ్స్ మ్యాక్సిమం ½ టీ స్పూన్ అంటే ఒక 2.5 గ్రామ్స్ కలుపుకొని సేవించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఇప్పుడు బెల్లంలో ఆ నొప్పిని తగ్గించే అద్భుతమైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. అదే విధంగా నువ్వులమ్మా, ముఖ్యంగా నల్ల నువ్వుల్లో కూడా ఈ లిగ్నాన్స్, సెసమిన్ ఇలాంటి రసాయన పదార్థాలను కూడా నొప్పి తగ్గించేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా శొంఠిలో ఈ జింజరాల్ అని చెప్పేసి, షాగోల్ అని చెప్పేసి ఇలాంటి కెమికల్స్ అని ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ఈ మెడ భాగంలో నొప్పి ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యేటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు. అంటే ఆ నొప్పి అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంటుందమ్మా. ఆ సందర్భంలో TNF ఆల్ఫా, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ సైటోకైన్స్ ఇలాంటివన్నీ రిలీజ్ అవుతుంటాయి, ప్రోస్టాగ్లాండిన్స్, ఇవన్నీ ఉత్పత్తి కావడం వల్ల నొప్పి కలుగజేస్తుంటాయి. సో ఈ చిట్కా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ హానికారకమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తిని తగ్గిస్తాయి ఈ యొక్క కెమికల్స్. అదే విధంగా వాటి వల్ల కలిగేటువంటి హాని, నొప్పి, పోటు, సలుపు, బాధ అవి ఆ భాగంలో ఉత్పత్తి కలుగజేస్తుంటాయి కాబట్టి వాటిని కూడా తగ్గిస్తాయి. కాబట్టి శాస్త్రీయ పరంగా కూడా మనం ఈ పద్ధతిలో ఆలోచన చేసుకుని వాడుకోవచ్చు. అండ్ మీరు బెల్లం అన్నారు, బెల్లం నార్మల్ బెల్లమేనా ఇంకా నల్ల బెల్లం సమేదా? మన ఇంట్లో ఏది ఉంటేదమ్మా, ఏది దొరికితే తల్లి, ఏ బెల్లమైనా అవసరం లేదమ్మా. ఇక్కడ ఇంకో సందేహం కూడా రావచ్చమ్మా, మీరు అడిగేసరికి మళ్ళీ షుగర్ పేషెంట్స్ పరిస్థితి ఏంటి సార్ అని జనరల్ గా వస్తుందమ్మా డౌట్. సో అట్లా షుగర్ మరీ ఎక్కువ ఉండి ఒకవేళ షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి బెల్లం ఇది వాడకపోయి డాక్టర్లు కూడా వాడొద్దని చెప్పిన పరిస్థితి ఏదైనా ఉంటే మాత్రము బెల్లాన్ని మినహాయించేసి మిగతా 2 పదార్థాలమ్మా, నల్ల నువ్వులు, శొంఠి పొడి 2 కలిపేసేసి రెండు పౌడర్స్ కలుపుకొని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని 1 నుంచి 2 గ్రాముల వరకు, నేను ఇంతకుముందు 2 to 2.5 గ్రామ్స్ వరకు చెప్పాను కదా, కొంచెం డోస్ తగ్గించుకొని మిల్క్, షుగర్లెస్ మిల్క్ లో కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది.